దుర్గాప్రసాద్ బెదరు ఇక్కడ డేటాని ఫిల్టర్ చేయాలి. ఏం చేయాలో చెప్పు బెదరు. గుంటూరు లిస్ట్ వాటికి ఫిల్టర్ చేయాలి. ఏముంది బెదరు, ఈ టేబుల్ కి ఫిల్టర్ ఆప్షన్ అనేది అప్లై చేసాము. డైరెక్ట్ షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఇక్కడ ప్లేస్ ఐకాన్ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేయి. సెలెక్ట్ ఆల్ అన్ని అన్సెలక్షన్ అని గుంటూరు వాటికి సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి. గుంటూరు లిస్ట్ వాటికి నీకు ఫిల్టర్ అవుతుంది. ఇది బేసిక్ రా. మరి అడ్వాన్స్ ఏంటో. నువ్వు ఏ డేటా అయితే ఫిల్టర్ చేయాలనుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ లిస్ట్ వాటికి నేను ఫిల్టర్ చేయాలి. ఆ ఐటీ సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్, ఇక్కడ ఫిల్టర్ బై సెలెక్టెడ్ సెల్స్ వాల్యూ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. ఐటీ డిపార్ట్మెంట్ వాటికి ఫిల్టర్ అవుతుంది. ఇది అడ్వాన్స్డ్ అయితే దీన్ని ఏమంటారు బెదరు? ఏది ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే క్లిక్ చేస్తున్నావో ఆ డిపార్ట్మెంట్ వాటికి ఆటోమేటిక్ గా ఫిల్టర్ అవుతుందా లేదా? ఈసీఈ, సిఎస్సి, ఐటీ. అదేంట్రా అది ఎలా వచ్చింది? అది ఇది కాదు బెదరు, దానికంటే ఒక పేరు ఉంది. దాన్ని స్లైసర్ అంటారు. దాన్ని ఎలా క్రియేట్ చేసావో చెప్పు. నువ్వు టేబుల్ లో ఎంటర్ చేసిన ఆ డేటాని సెలక్షన్ చేసి టేబుల్ ఫార్మాట్ అప్లై చేయి. కంట్రోల్ టీ ఓకే ప్రెస్ చేయి. టేబుల్ ఫార్మాట్ అప్లై చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ టేబుల్ సెలక్షన్ చేసావో టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ అనే ఆప్షన్ ఉందా లేదా, దీన్ని క్లిక్ చేయి. నువ్వు ఏ ఫీల్డ్ నేమ్ ని బేస్ చేసుకుని స్లైసర్ క్రియేట్ చేయాలనుకున్నావో ఆ ఫీల్డ్ నేమ్ ని డిపార్ట్మెంట్ వైజా, ప్లేస్ వైజా, ప్లేస్ వైజ్ స్లైసర్ కావాలి. ఆ ప్లేస్ ఉన్న చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి. అదిగో ప్లేస్ కి సంబంధించిన ఒక స్లైసర్ అయితే క్రియేట్ అయ్యింది. యూనిక్ డేటా అనేది నీకు స్లైసర్ రూపంలో క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వు తెనాలి క్లిక్ చేసావు, ఆ డేటా బట్టికి ఫిల్టర్ అవుతుంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు. టోటల్ డేటా డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. ఓకేనా? ఫైనల్ గా ఇది చూడరా, నీకు గుంటూరు లిస్ట్ కావాలా? కావాలి. అప్పుడు నువ్వు ఈ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేయవసరం లేదు. ఆ గుంటూరు టెస్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్ లోకి వెళ్ళి ఈ ఆప్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి స్లైసర్ అవసరం లేదు. ఇంకెలా డేటాని ఫిల్టర్ చేస్తావు బెదరు? డైరెక్ట్ షార్ట్ కట్ ఏమైనా ఉండిద్దా? ఇక్కడ నువ్వు ఏ డేటా అయితే ఫిల్టర్ చేయాలనుకుంటున్నావో, ఇక్కడ నాకు గుంటూరు లిస్ట్ కావాలి. ఆ గుంటూరు సెల్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ షార్ట్ కట్ Alt+3 అది గుంటూరు లిస్ట్ వాటికి ఫిల్టర్ అయింది. చప్పట్ల తర్వాత దానికి షార్ట్ కట్ ఎలా పెట్టా? ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉందా, ఇక్కడ థర్డ్ కమాండ్ ఆటో ఫిల్టర్ ఈ ఆప్షన్ యాడ్ చేశా. ఇక్కడ ఈ కమాండ్ ని యాడ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఐకాన్ డౌన్ యారో సింబల్ ని క్లిక్ చేసి మోర్ కమాండ్స్ ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాపులర్ కమాండ్స్ కాకుండా ఆల్ కమాండ్స్ క్లిక్ చేయి. ఇక్కడ చాలా కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఆటో ఫిల్టర్ అనే కమాండ్ ని క్లిక్ చేసి డైరెక్ట్ గా యాడ్ చేయి. యాడ్ అనే బటన్ క్లిక్ చేయి. ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ అయిందా లేదా? ఓకే ప్రెస్ చేయి. ఆటోమేటిక్ గా నీకు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ అయింది. ఇది థర్డ్ ప్లేస్ లో ఉంది కాబట్టి షార్ట్ కట్ ఏంటి? Alt+3. ఇప్పుడు సివిల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఫిల్టర్ చేయాలి. ఆ సెల్ ని క్లిక్ చేసి డైరెక్ట్ షార్ట్ కట్ Alt+3 ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయిందా లేదా? ఒకవేళ ఈ ఆటో ఫిల్టర్ కమాండ్ సెకండ్ ప్లేస్ లో ఉంటే దాని షార్ట్ కట్ Alt+2 అనమాట.